తాళూరు సత్యనారాయణ. నేను మొత్తం 50 ఎకరం పామాయిల్ వేసా. 50 ఎకరం పామాయిల్లో 35-40 ఎకరాల పామాయిల్ నాది మొత్తం డ్యామేజ్. పోతు మొక్కలు ఇచ్చారు, ఆ కల్తీ మొక్కలన్నీ. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. నేను రూపాయి తినటం లేదు. పెట్టుబడి తప్ప నాకేమీ రావట్లేదు. దాంట్లో ఏమి తోసక మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి రమ్మని చూడమన్నా. నాకు ఏ న్యాయం చేస్తారని అడుగుతున్నా. మొత్తం 700 మొక్కలు పోయినాయి. 600 మొక్కలు తీసేసాం. ఇంకో 100-200 మొక్కలు ఉన్నాయి తీసేసాయి. మొత్తం 35 ఎకరాలు. 17-18 లేవు, రిసిప్ట్లు లేవు, కాయట్లా. మొత్తం అసలు తోటలన్నీ ఏం గలీజ్ అయ్యి ఉన్నాయి. చేయటానికి కూడా ఏం లేదు. కోరుకునే అసలు నష్టపరిహారం మాకు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? రైతుగా ఇప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి నష్టపోయినాం. అసలు ఏమిస్తారు? మళ్ళీ 4 సంవత్సరాలు ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టి తోటను పెంచితేనే మాకు కాస్త, లేకపోతే లేదు. మధ్యలో వస్తే ఇప్పుడు ఆ చెట్టు ప్రభావం బట్టి రాలేదంటే మధ్యలో దానికి ఈ చెట్టే ప్రభావం కదా. ఎన్ని లోపే ప్రభావం వాడు అది ఒప్పుకోకుండా పక్కన మేడి చెట్టు బొమ్మేడి చెట్టు వల్ల ఈ కాపు ఉన్నాడు అనుకో, మరి తోట మధ్యలో ఉన్నదానికి ఏం ప్రమాదం వచ్చింది? ఏ చెట్టు మరుగుద్దు లక్షణం ఉండే చెట్టు ఇది. చెట్టు చూడటానికి అన్ని రకాలుగా బాగానే కనిపిస్తుంది. అన్ని కాళ్ళు ఉన్నాయి కదా, ఇది మంచి చెట్టు అని మన అభిప్రాయం. కానీ కాదు, అంత క్రితం గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల తోట కూడా ఉంది నాకు. 20 సంవత్సరాల తోటలో ఇట్లాంటి మొక్క అనేది ఏది లేదు. 17-18 నుంచి మొదలుపెట్టి ఇచ్చిన మొక్క వేసిన తోటలు మొత్తం 35 ఎకరాలు 40 ఎకరాలు ఉంటుంది. అది ఈ 40 ఎకరాల్లో కూడా సేమ్ ఇదే. 40 ఎకరాల తోటకు వస్తే 2 ట్రక్కులకి వెళ్ళ దిగుతుంది. 40 ఎకరాలకి 5 ట్రక్కులకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఉన్న తోట పోయేసిన బట్టి మొత్తం పోతు మొక్కలు వచ్చినాయి, కల్తీలు ఇచ్చారు. దీని గురించి ఎవరు ఏ అజమాయిషీ లేదు. ఎన్ని మొక్కలు గుర్తించారు? ఇప్పుడు దగ్గర 350-400 మొక్కలు ఉన్నాయి. అంటే ఉన్న మొక్కలు కూడా పనికిరావు. తీసేసిన మొక్కలు వరకు 400 మొక్కలు తీసేసి ఉన్నాయి. ఎన్ని ఎకరాలు అంటే? 30 ఎకరాలు. అంటే దీనిలో కూడా ఇంకొకటి సార్ చేసిన దాంట్లో చిన్న సరి చేస్తున్నాం. సారు పూర్తిగా గుర్తించి పనికిరావని పీకటం మొదలు పెట్టాక కొంత లెక్క పీకాక ఇక పనికొచ్చేది ఏదో అర్థం కాక అసలు ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ ఆగిపోయారు. ఈ మొక్క తీసేసేది కాకపోతే కేజీ 1/2 కేజీ వస్తుందని అట్లా ఉంచింది తప్ప అది పనికిరాదు. ఉండాటిలోనే ఇంకా 60-70 మొక్కలు ఉన్నాయి తీసేయి. దీంతో 350 కాక 350 కాక ఇంకా 200-300 మొక్కలు తీసే ఉండాలి. తీలేకపోయినాయి వాటిని ఒప్పట్ల ప్రాణం ఏదో ఒక గేలా వస్తాయి. 40 ఎకరాల తోటనండి మొత్తం. 40 ఎకరాలు ఇదే విధంగా ఉంది. 12 ఎకరాలు తీసేసినట్టు. గతంలో 20 ఏళ్ల కింద పెట్టిన తోటలో ఇట్లాంటివి లేదు. అసలు ఒక మొక్క చూద్దా ఉన్నా లేదు. ఫస్ట్ చేసింది వాళ్ళు ఇక్కడ చూద్దా ఉన్నా లేదు. మొత్తం ఎక్స్టెంట్ 40 ఎకరాలు. ఇది ఇక్కడ ఈ మొక్క వరకు 15 ఎకరాలు ఉంటుంది. వేరే మొక్క 15 ఎకరాలు. 30 ఎకరాలు. పీకేసింది ఒక 12 ఎకరాలు ఉంటుందా? పీకేసి 12 ఎకరాలు ఉంటుంది. ఆయిల్ పెడలు వచ్చాను చూశాను. ఇప్పుడు ఆయిల్ పెడలు ఎవరు రాలా వచ్చారు చూశారు. 300 మొక్కలు తేడా 300 మొక్కలు ఇస్తాం మార్చుకోండి అని చెప్పారు. మొక్కలు ఇస్తాం మార్చుకోమని చెప్పారు. కానీ ఇటు తీసుకుండా పోతే ఎంత తీయకాలా ఎంత మార్చాలో మొక్కలు అర్థం కాలేదు. మళ్ళీ మొత్తం కొత్తగా సాగు చేస్తేనే కుదిరిద్ది. పెంచుతా లేదని ఇప్పుడు అక్కడ ఇచ్చారు మొక్క. ఇది అది తర్వాత తెచ్చేసుకున్నారు. ఆ సార్ కొంచెం సాగు మొక్క ఉందని తెచ్చేసుకున్నారు. దానిలో కూడా మీరు గమనించవచ్చు, ఒకే ఒక ఆడగల్ల వస్తుంది, 1-2 ఆడగళ్ళు వచ్చి మొత్తం పోతుకెళ్ళ వస్తుంది. అది తేడా మొక్క. 17-18లో సాగు మొక్కలు వేసుకున్నా కానీ అన్నా కానీ మొక్క ఇవ్వలేదు మాకు. ఎకరానికి ఒక మొక్క ఆడికి ఇచ్చోళ్ళు సాగు మొక్క. 200 రూపాయలు తీసుకొని కొన్ని అమ్మారు. కానీ 200 రూపాయలు తీసుకొని అమ్మిని కూడా ఆఫ్ టైప్ మొక్కలు అమ్మారు. 2019 డిసెంబర్లో వేసాం. ఇప్పటికీ 300 తీసి ఇంకా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు 300 మొక్కలు తీసేసి 700 చిల్లర ఉన్నాయి. 700 చిల్లర ఉన్నాయి. ఇంకా ఉన్నాయి అన్నారు పలసంగా. ఇంకో 10 మొక్కలు. ఏ సంవత్సరం తీసుకున్నారమ్మా మొక్కలు? 2019 డిసెంబర్. ఎన్ని ఎకరాలు? 5.5 19 ఎకరాలు 5.5 సంవత్సరాలు వేసి 19లో 6 ఎకరాలు పోయింది. మీ తోట ఇంతకు ముందు ఎవరైనా వచ్చి చూసి వెళ్ళారా? ఏమన్నారమ్మా చైర్మన్ గారు వచ్చి ఏమన్నారు? మీకు ఏమన్నా చెప్పారా సమాధానం?
చూసేసి వెళ్ళిపోయారు, ఏం చెప్పలేదు. అంతే తప్ప ఏ సమాధానం చెప్పలేదు మీకు. ఉన్నారుగా, అదే మీ నోటి నుంచి మీరున్నారుగా, ఏం చెప్పలేదు. చూశారు, అడగాకెళ్ళి వెనకెళ్ళి కారుకి వెళ్ళిపోయారు. చైర్మన్ గారు మొక్కలు ప్రొక్కలేని పెట్టి ఎందుకు తీసి పారేస్తాం మొత్తం. రైతాంగం మొత్తం కూడా ఏ విధంగా నష్టపోతుందనేటటువంటి విషయం మీద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం 2 జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం పర్యటిస్తూ ఇవాళ ములకలపల్లి మండలం పొగలపల్లి గ్రామం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రతినిధి బృందం రథసారథి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ గారు వచ్చారు. వారు ఈ కొద్దిసేపు మీడియాకి మాట్లాడతారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు 2 ఉమ్మడి జిల్లాల్లో ఉండేటువంటి రైతుల పామాయిల్ తోటల్ని పరిశీలన చేయడం జరిగింది. అనేక ప్రాంతాలలో దాదాపు సాగు చేసినటువంటి తోటలో సగానికి పైగా చెట్లు కాత లేకుండా, గెలలు లేకుండా ఉన్నటువంటి కనబడతా ఉంది. ఇక్కడ కూడా దాదాపు ఎక్కువ చెట్లని తీసేశారు. కాత రావట్లేదని తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు తీసుకొని వచ్చేసి చాలా జాగ్రత్తగా ఈ తోటని కాపాడుతున్నారు. మిగిలిన తోటలకు ఈ తోట భిన్నంగా ఉంది. ఇవి ఎంత జాగ్రత్తగా చూసినప్పటికీ కూడా అసలు లోపం ఎక్కడ ఉంది అనేటువంటి చూసినప్పుడు తీసుకొచ్చినటువంటి సీడులోనే ఆ లోపం ఉంది. అందుకని ఏ రకమైనటువంటి గెలని ఎన్ని రకాలుగా ఇప్పుడు హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని ఎరువులు, మందులు, నీళ్లు అన్ని జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా గెలలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే తెలంగాణ రైతు సంఘం కోరుతున్నటువంటిది, ఈరోజు నష్టపోయినటువంటి రైతాంగానికి 5.5 సంవత్సరాలు ఈ తోట పెట్టి ఈ 5.5 సంవత్సరాలలో ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి అంతా కూడా ఈ 5.5 సంవత్సరాల్లో నష్టపోయినట్లే లెక్క. ఇప్పటి నుంచి అయినా వస్తుందంటే ఇప్పుడు మళ్ళీ మొక్కలన్నీ తొలగించాలి, కొత్త మొక్కలు పెట్టాలి. మళ్ళీ ఈ ఖాతా వచ్చేటప్పటికి మళ్ళీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. అంటే నష్టం జరుగుతుంది, ఖాతానే రాదని తెలుసుకోవడానికే 4-5 సంవత్సరాల కాలం పడుతుంది. మరి దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటిది చూసినప్పుడు ఈ మొక్కలు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు తీసుకొచ్చినటువంటి సీడ్లోనే లోపం ఉంది. పైగా ఇప్పుడు చెప్తున్నారు మొక్కలు ఇప్పుడు ఉన్నటువంటి చెట్ల కింద అక్కడక్కడ మొలిసినటువంటి వాటిని తీసుకెళ్లి ఆ నర్సరీలో పెట్టి ఒరిజినల్గా తీసుకొచ్చినటువంటి సీడ్తో తయారైనటువంటి మొక్కలనేమో ప్రైవేట్గా అమ్ముకొని ఇట్లాంటి రైతాంగానికి మాత్రం నాసిరకం మొక్కల్ని అంటగట్టి ఒక తీవ్రమైనటువంటి ద్రోహానికి తలపడుతున్నారు. ఈ అన్యాయానికి, ఈ ద్రోహానికి తలపడినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వారి నుంచి మొత్తం ఈ నష్టానికి రికవరీని కూడా వారి నుంచి చేయాలనేటువంటిది తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యలకు ఎవరు బాధ్యులు? అసలు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు నా తోటలో కూడా తీసేసిన మొక్కలని చెప్తారు. మరి ఎవరు బాధ్యులు? మంత్రి గారే ఆ రకంగా చెప్పిన తర్వాత దీనికి బాధ్యత ఎవరు వహించాలి, చర్యలు ఎవరు తీసుకోవాలి? కాబట్టి మేము కోరుతున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని నష్టపోయినటువంటి రైతాంగానికి పరిహారం చెల్లించాలి. దాంతోపాటు బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాం. మేము పోయగలుగుతాం. కనీసం రైతుల కన్నా, మా గురించి కాకపోయినా మా రైతుల కన్నా మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మా మీద కక్షతో ఇదంతా చేస్తున్నారేమోనని కొంతమంది చెప్తున్నారు. దానికి మేము ఏమన్నా మీ క్షమాపణ కావాలంటే చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులైనా కనీసం దృష్టితో ఆదుకోండి అని మీ మనసు అన్నా కనీసం ఒకసారి వాళ్ళ పరిస్థితిని చూసైనా మీ మనసు కరగట్లేదా అనేది మా బాధ. ఇచ్చేవన్నీ కూడా మళ్ళీ సరిగ్గా మంచిది ఇస్తే ఈ పాటకి కాపుకొస్తుంది కదా. మళ్ళీ మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తే భయం వేస్తుంది సార్. కొన్ని ఇప్పుడు ఫస్ట్ వేసిన తర్వాత కాయలేదు, రెండోసారి వేసిన తర్వాత మొత్తం ఇదే గెల్ల. ఎప్పుడు అంతే ఉండదు. దీని చరిత్ర మొత్తం ఇదే గెల్ల.
మా ఏరియా వాళ్ళ గుండె పగిలిద్దాం. ఈ వీడియోలన్నీ పెడితే మా ఏరియా వాళ్ళ గుండె పగిలిద్దాం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారుగా, రావు అన్నారు. ఎప్పుడు కాదు ఇప్పుడు మమ్మల్ని మీరేమి పోస్ట్ పెట్టండి చూసి ఎవరు వేయట్లేదు అంటారు. మేమేమో ఎడ్యుకేట్ చేస్తాం. మొక్కలు రాలింటారు, గింజలు రాలింటారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఇంకా కాలాలు అప్పుడే ఏమైంది, మేము ఎంత చేస్తే మమ్మల్ని ఇంకా కాలం మీటర్లో జరిగింది వాళ్ళ కాడ చుట్టుకుంటుంది వాళ్ళు వాళ్ళ భయం. మొత్తం బీఆర్ఎస్ టైంలో కూడా ఉంది. ఈయన గారే కదా ఎవరు తీసేసుకుంటారు, అమ్మాయిలకి ఈయనే కదా. ఎవరన్నా ఈ వయసుకు వచ్చి చెట్టుకు 4,000 రూపాయల ఆదాయం వచ్చే రోజున ఎవరైనా తోట కావాలని ఏ మంత్రి గారి మీద ప్రెస్టేజీకి, ఏ చైర్మన్ గారి మీద ప్రెస్టేజీకి తోట పీక్కుంటారు సార్ ఎవరైనా? మా ఇంట్లో దొంగలు పడ్డారు, మా ఇంట్లో దొంగలు పడ్డారు. మరి ఆ దొంగలు పట్టుకునే వాళ్ళు లేరు. ఎవరు బ్రోకర్లు, ఎవరు ఇంట్లో దొంగలు పడ్డారండి, మీరు చూడలేదు. మా ఇంట్లో పడ్డప్పుడు నేను చూసాను, నేను పట్టుకోలేదు. మళ్ళీ రెడ్డి గారి ఇంట్లో మళ్ళీ దొంగతనానికి వెళ్ళారు. ఇంట్లో ఉందన్నమాట పామలకి. నాకు 60 మొక్కలు వచ్చారు. ఎవరు? వాళ్ళే కదా. నాకు 600 మొక్కలు. 600. చాలా మంది మిత్రులు అడిగేది ఏంటంటే, ఎక్కువ మంది అడిగేది ఏంటంటే, రెడ్డి గారు మీకు అంత అవసరం ఏంటి, మీరు ఎందుకు తిరుగుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. దానికి నేను ఒకటే ప్రశ్న చెప్తున్నా. నేను 2006లో మొక్కలు వేసినాడు, నాకు ఇలాంటి మొక్కలు ఉంటుంటే మైసరెడ్డి అన్నోడు భూమి మీద ఉండోడు కాదు. ఆ దేవుడిచ్చిన వరం దాన్ని వినియోగిద్దాం జనం కోసం. ఇట్లాంటి మొక్కలు కనుక నాకు ఆ రోజు ఇచ్చుంటే నా పరిస్థితి ఏంటి? ఒకసారి మన గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలిగా. ఎవరి కాలం ఇదే మొక్కలు మనకు వచ్చింటే ఏంటంటే అసలు చరిత్ర ముగిసిపోయేది. ఇప్పుడు బాలడు అబ్బులు అనే కుర్రోని చూసినాం మనం. ఎప్పటికి కోలుకోవాలా? ఈ కుటుంబం ఎప్పుడు కోలుకోవాలా ఆడుతుంది కదా. అది మంచి మొక్క అని అందరి అభిప్రాయం. కానీ అది మంచి మొక్క కాదు, నువ్వు కాదులే కానీ మీరు తక్కిన వాళ్ళు చెప్తారు. అండ్ దగ్గరికి వెళ్ళి చక్రధారెడ్డి గారు ఆ మొక్క సంగతి ఏంటో చెప్పండి. మాకు కూడా 7 నుంచి అర్థమవుతుంది. కొత్త వాళ్ళకైతే అర్థమైపోతుంది. అట్లా అది కూడా 6 కూడా తీసేశారు సార్, మొత్తం అన్ని రిమూవ్ చేసేసి బయట పడేసుకున్నారు. ఈ మధ్యలో మొక్కలు అవన్నీ తీసేసారు అన్నమాట. ఈ తోటలో ఈ ధర నుంచి అద్దరికి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆయన పూర్తి విషయం అర్థమైపోయింది. ఆ విషయం అర్థమైపోయిన తర్వాత ఆయిల్ డబ్బులు ఎక్కడ లేదు సార్, డబ్బులు ఎక్కడ వస్తాయో దాని మీద అవగాహన వస్తుంది. డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే దాని మీద అవగాహన రాదు. బాగా తర్వాత పెద్ద స్కోప్ వచ్చింది. అది కూడా చాలా ఎక్కువ పెద్ద మొత్తం వచ్చింది, 70% బాగా హెవీగా వచ్చింది. అక్కడి నుంచి ఆవిడ వారికి ట్రీట్మెంట్ చేయిస్తూ, అక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయిస్తూ, తర్వాత దానికి ఫిజియోథెరపీ గట్రా ప్రాక్టీషన్ చేసుకుంటూ ఉదయం లేచి వారికి అన్నీ చేసి పెట్టి అక్కడి నుంచి డైలీ కాల్ వేసుకొని తోటలోకి వచ్చి 6 సంవత్సరాల తోటలో కష్టపడి పెంచారు. 5. ఇప్పుడు దీనిలో ఈ 20 ఎకరాల్లో 340 మొక్కలు పీకేశారు. ఇంతకుముందు మార్చినవి 100 ఉన్నాయి. ఇంతకు ముందే మార్చినవి 100 ఉన్నాయి. ఆయిల్ ఫెడ్ వాళ్ళు వచ్చి 130 మొక్కలు తేడా మార్చుకొని పని అనే ఒక కుర్రోడు వచ్చి చెప్పిపోయింది. అదైపోయింది. జంగా రాఘవరెడ్డి గారు వచ్చారు, చైర్మన్ గారు. జంగా రాఘవరెడ్డి గారు వచ్చి చూసి తోటలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూడాల్సిన అవసరం లేదని చెప్పి తనకి తిరిగి వెళ్ళిపోయారు. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా ఆయనకు మనసు జరుగుద్దేమో, వేరే ప్రత్యామ్నాయం ఏమైనా జీవితాలేమో చూసినాం, కనీసం లేదు. నా పేరు పాలాడు లబ్బులండి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. 2019 సంవత్సరంలో మొక్కలు తీసుకొచ్చి చేసామండి. ఇప్పటి వరకు చాలా మొక్కలు కాయటం లేదు. నాకు తోట మీద పెద్ద అవగాహన లేదు కాబట్టి ఇకనే కాస్తాయి అని అనుకుంటున్నాను. కొంతమంది వచ్చి కాయన మొక్కలు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని రైతు సంఘం నాయకులు చూసి చాలాసార్లు చూశారండి. చూసి ఇందులో ఈ మొక్కలు చాలా మట్టు కాయని ఉన్నాయి, వీటి మీద ఏదన్నా అందరం రైతులందరం కలిసి మరి మొక్కలకు నష్టపరిహారం లేదా కొత్త మొక్కలు ఇవ్వటం ఏదో కూడా మాట్లాడదామని అంటున్నారు. నాకు చాలా నష్టం జరిగిందండి ఇటువంటి మొక్కలు ఇవ్వటం వల్ల. 5 సంవత్సరాలు నిండియండి. ఇది 10 ఎకరాల తోట అండి. సుమారుగా రైతు సంఘం నాయకులు అనుభవం ఉన్న వాళ్ళు చెప్పడం అయితే సకాని పైనే ఉంటాయి.
అని అంటున్నారండి. నాకైతే దీని మీద అంత అవగాహన లేదు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఎకరానికి 40-50 మొక్కలు, ఇంతవరకు అయితే 10-20 అనుకున్నానండి. వాళ్ళు నాకు అనుభవం లేని కారణంగా వాళ్ళు అయితే చాలా పోతే 50% పైన పోతాయని అంటున్నారండి. ఆ మొక్కలు ఇచ్చాడు నాగరికత చేసి నాశనం చేయాల్సిన మొక్కలు వేసుకోవచ్చు. మీరు అన్నది అంతర పంట వేసుకోవచ్చు, కానీ దాని స్పేసింగ్ వేరు, దాని పద్ధతి వేరు, దాని స్పేసింగ్ దాని ప్రకారం. రెండోది ఏంటంటే ఆయిల్ ఫామ్లో మేము పక్కన సజెస్ట్ చేయట్లేదు, మా రైతు సంఘం మేము సజెస్ట్ చేయటం లేదు. కొంతమంది కావాలని చేయొచ్చు, దానికి దీనికి సంబంధం లేదని చెప్తున్నారు. కానీ మా ఒపీనియన్, మా పర్సనల్ ఒపీనియన్ ప్లస్ మా సంఘం ఒపీనియన్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ ఫామ్లో ఒక్క ఇంటర్ క్రాప్గా తీసుకురావచ్చు. మిరియాలు కాఫీ లాంటి వాటిని చేసుకోండి, హ్యాపీ అలాంటివి చేసుకోండి, కోకో కూడా పెట్టుకోండి, కానీ పొరపాటున ఒక్కొద్దు. ఒక్క ఈ రెండు సేమ్ పామే ఫ్యామిలీకి చెందినవి. అది గానోడర్మా అనే ఒక తెగులుకి చాలా లొంగిపోతుంది. మన దగ్గర ఉన్న వాతావరణానికి ఒక్కలో కింద నుంచి 3 గణుపుల దగ్గరకే పగుళ్ళు వస్తుంది, 3-4 గణుపుల వరకు పగుళ్ళు వస్తుంది. సమ్మర్లో టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితే ఒక్క పగిలిపోతుంది నిలువుగా. గానోడర్మా ఇమీడియట్గా ఎఫెక్ట్ అవడానికి వచ్చిన ఆయిల్ పామ్ మొక్కల్లో ఏ మొక్కకి గానోడర్మా వచ్చినా 40 ఏళ్ళు ఉండాల్సిన మొక్క 20 ఏళ్ళు పామాయిల్తో పాటు ఇమీడియట్గా లొంగిపోతుంది. గానోడర్మా బాగా తీవ్రంగా నష్టపోతుంది ఒక్క. వేసాం, మొక్కలు ఇచ్చారు, వేసాం. నాకు ఇదే తోట, ఇదే ముదురు తోట, ఇదే లేత తోట ఉండి ఇంకే వస్తాయి అనుకుంటున్నాం తప్ప, చూస్తే ఇట్లా అని చెప్పేసి ఇందులో పోతు మొక్కలు ఉన్నాయంటే వాళ్ళు అన్న నీ దాంట్లో ఎక్కువ ఉన్నాయంటే ఆ దాంట్లో ఎక్కువ ఉన్నాయి, వయసు వస్తుంది, వస్తలే కాపోతుంది అనుకున్నా. ఆ క్రమంలో మీరు సూరిబాబు గారు, దొరగారు వాళ్ళలో చూసి ఇందులో చాలా ఉన్నాయని చెప్పేసి ఇట్లా లక్షణాలు ఇట్లా ఉంటాయి అని చెప్పారు. అట్లా చెప్పేవారు తక్కువ నా తోట బాగుంది, కాసద్ది అనే ఆశలోనే ఉన్నా నేను. ఇదండి. ఎవరు రాలేదండి, అధికారులు ఎవరు రాలేదండి, ఆయిల్ ఫెట్ వాళ్ళకి ఏమైనా ఫిర్యాదు లాంటిది ఏం చేయలేదండి. ఎన్ని ఎకరాలు? ఇది 10 ఎకరాలండి. అది కౌలు తీసుకున్నా, అది 10 ఎకరాలు. అది కూడా పామాయిల్, అది పామాయిల్ సేమ్ ఉంది, అది కూడా సేమ్ ఇంతే అండి. ఈ ఒకేసారి తెచ్చిన బ్యాచ్ అండి మొత్తం. ఎక్కడ మొక్కలు? అసూరాపేట నర్సరీలో, ఆయిల్ ఫెడ్ నర్సరీ. ఎంత పెట్టుబడి ఎంత? ఇక అన్ని లెక్కలే నాకు సొంతంగా అండి. అటు ఇక్కడ వ్యవసాయం ఉందండి, అటు ఇటు తీసి పెట్టడం. ఏ సంవత్సరంలో వేశారు? 20 ఇటుతో పెట్టి అటు పెట్టడం. ఇప్పుడు మీకు తేడా అనిపించిన మొక్కలు ఒకసారి చూపించండి సార్ వాళ్ళకి. మీకు తేడా కనిపించిన మొక్కలు చెప్పండి. ఇది ఒకటండి, ఇది మీ మనసుకు తేడా అనిపించింది. ఈ 4 మొక్కల్లో ఒక్క మొక్క కూడా పనికి వచ్చేది లేదు సార్. 1, 2, 3, 4 ఈ 4 మొక్కలు ఒక్క మొక్క కూడా పనికి వచ్చేది లేదు. ఇట్లా తోటలో మొత్తం ఈ వరుసలో ఏ వరుసకు పోతే ఆ వరుసలో ఒక 5 మొక్కలు 6 మొక్కలు కనిపిస్తుంది సార్. ఆ కుర్రోడికి తెలియదు కూడా తెలియదు. అబ్బులు 3 టన్నులు వస్తాయి. 3 టన్నులు వస్తుంది సార్. 10 ఎకరాలకు 10 ఎకరాలు. ఎన్ని రావాలి? ఇప్పుడు వచ్చేసి కనీసం 5-6 రావాలి. 10 ఎకరాల మీద 10 టన్నులు